సనాతన ధర్మాన్ని మీరు ఆ, ఏ విధంగా చూస్తారు? అదొక పాతకాలం పనికిమాలిన చెత్తగా చూస్తాను ఉమ్, అంతే. చెత్త. ఏదైనా బ్రదర్, ఇప్పుడు మా తాత ముత్తాతలు లెట్రిన్ కట్టుకోలేదు. ఉమ్, వందల సంవత్సరాలు ఎక్కడ పడితే అక్కడ రైలు పట్టాల పొంటి రోడ్డు పక్కన చెరువు కట్ట మీద పోయారు. బహిర్భూమి అంట దాన్ని. బహిర్భూమి అంటే చక్కగా ఎవరికి అర్థం కాదు. ఉమ్, మలమూత్ర విసర్జన ఇవన్నీ కొంచెం హార్డ్గా ఉంటాయి. ఉమ్, ఇట్లా అంటే సైగతో అర్థమైపోద్ది. ఉమ్, చెంబు పట్టుకొని పోవటం. ఉమ్, మొదట్లో టాయిలెట్స్ కట్టినప్పుడు గదిలో 4 గోడల మధ్య హోల్ చేసుకొని గల్ల కూర్చుంటాం వచ్చి అని అనుకున్నారు. మార్పును స్వాగతించలేదు. ఉమ్, శౌచాలయం అని కూడా అంటారు దాన్ని. అవును. కాలక్రమేణా స్థలం తక్కువైపోవడము, టెక్నాలజీ పెరిగిపోవడము, జీవితం వేగవంతం అవడంతో 100% టాయిలెట్స్ కట్టించుకోవాల్సి వచ్చింది. అది మంచిది అయ్యింది. లేకపోతే దానివల్ల డైలేరియా రకరకాల జబ్బులు వస్తూ రోగాల పాలయ్యారు. మరి అనేక సంవత్సరాలుగా చెంబు పట్టుకునే పోయాము, ఇప్పుడు కూడా పోతామని అంటే కరెక్ట్ కాదు కదా.